ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి కోహెడా మండలం శనిగరం గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా శ్రీహరి మృతి చెందిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి శనిగరంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించి ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అందులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకరు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శనిగరం గ్రామానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సమాజానికి పార్టీకి చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి కర్రా శ్రీహరి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. అలాంటి ఒక మంచి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే గంగుల కమలాకరు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమారు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాడె మోసి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కర్రా శ్రీహరి సేవల్ని ఈ సందర్భంగా నాయకులంతా కూడా ఘనంగా కొనియాడారు. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈ రోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా రోడ్ల మీదకి రావడము, క్యూలో నిలబడము, పడిగాపులు కాయడం అనేది సాధారణంగా కొనసాగింది. దాదాపు 2 నెలలుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా కూడా ప్రభుత్వంలో కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించడం కనిపించింది. ముఖ్యంగా జగదేవ్పూర్లో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అక్కడికి యూరియా సరిగ్గా రాకపోవడంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ధర్నా చేశారు, రాస్తారోకో కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన చేపట్టిన సంఘటన జరిగింది. గత 2 నెలలుగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు కూడా యూరియా లేకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులంతా వచ్చి వాళ్ళని నిలువరించడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి పక్క కూర్చోబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య కూడా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమను దౌర్జన్యంగా తమ ఆందోళనను కూడా వినింపజేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా తాము 2 నెలలుగా అవస్థల పాలవుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం అక్కడ కనిపించింది. ఇక తూప్రాన్లో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి తూప్రాన్లోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రజల జనజీవనానికి తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ఈ మధ్యకాలంలో భారీ వర్షాలకు తూప్రాన్లో, రామాయంపేటలో, అట్లాగే చేగుంట ప్రాంతాల్లో, నార్సింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు రావడం, ప్రజలకు ఇబ్బంది కలగడం సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలని చెప్పి సందర్భంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డిలో ఈరోజు మంత్రి దామోదర్ రాజనరసింహ ఇంటిని అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు పెద్ద ఎత్తున ముట్టడించిన పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అంగన్వాడీలు, వర్కర్లు దామోదర్ రాజనరసింహకు సంబంధించిన ఇంటికి వెళ్ళి ఇంటిని ముట్టడించే పరిస్థితి కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ పార్టీ గతంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోగా అంగన్వాడీలకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని, రాహుల్ గాంధీతో కూడా ఈ హామీని వాళ్ళు అమలు చేస్తామని చెప్పి పలికించినటువంటి పరిస్థితి ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అంగన్వాడీల వేతనాలు పెంచలేదని, సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేదని చెప్పి ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు ఆందోళనకు దిగారు, రాస్తారోకో నిర్వహించారు. విద్యానగర్లోని దామోదర్ రాజనరసింహ ఇంటిని ముట్టడించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి వామపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని కూడా తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అంగన్వాడీ వర్కర్లు కూడా రేవంత్ రెడ్డి వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక జహీరాబాద్ నిమ్జ్ బాధితులు ఈరోజు పెద్ద ఎత్తున సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద
ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ నిమ్జుకు సంబంధించి భూములు ఇచ్చి పరిశ్రమల కోసం తమ భూములు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తమకు నష్టపరిహారం అందివ్వలేదని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన భూబాధితులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తక్షణమే తమకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తమ భూములకు సంబంధించిన పరిహారం ఇవ్వకుండా వేధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా భూబాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి నిమ్జుకు తాము ఇచ్చినటువంటి భూములకు అవసరమైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా భూబాధితులంతా కూడా ఆందోళన చేయడం కనిపించింది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీ సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జైరాబాద్లో పేద జంటలకు వివాహాలు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి బట్టలని ఇతర వస్తువుల్ని కూడా స్థానిక మైనార్టీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు పంపిణీ చేశారు. జైరాబాద్లో సుమారు 8 పేద ముస్లిం కుటుంబాలకు వాళ్లకు దంపతులకు పెళ్లిళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు, ఇంటికి సంబంధించిన సామాగ్రి, ఇతర వస్తువుల్ని కూడా అన్నింటినీ వాళ్లకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పి మిలాద్ కమిటీ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంకా సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ మండలానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బాధితులంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో వెళ్ళి హైదరాబాద్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమకు సంబంధించిన భూములన్నింటినీ కూడా కాజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పారు. కొంతమంది పెద్దలకు సంబంధించిన భూముల్ని కాపాడడం కోసం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్ను మార్చి తమ భూముల్లోంచి ఆ రింగ్ రోడ్డును తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ఫలితంగా తమ భూముల్ని పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కొండాపూర్ మండలానికి సంబంధించిన పలు గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీష్ రావును కోరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ కలెక్టర్కు అట్లాగే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలని, అలైన్మెంట్ మార్చవద్దని, రైతులకు నష్టపరిహారం అవసరమైన ఇవ్వాలని చెప్పి, అలైన్మెంట్ మార్చడం ద్వారా నష్టపోతున్నటువంటి పరిస్థితి లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఉన్నతాధికారులను కోరడం జరిగింది. లేని పక్షంలో తాము రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించడం జరిగింది.